హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని, మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. ఈ ఛానల్లో మనోడు సినిమాకి సంబంధించి అప్డేట్స్, రివ్యూస్, సినిమాల గురించి మాట్లాడుతుంటాడు భయ్య. సో మనోడు ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా కోసం తన సినిమా చూసిన వెంటనే తన అభిప్రాయాన్ని చెప్పాడు. సినిమా బాగాలేదు, అసలు ఏంట్రా బాబు ఇలా తీశారు, భజన ఇది తప్ప సినిమాలో ఏం లేదు, అసలు నేను పెట్టిన డబ్బులకి ఈ సినిమా ఎందుకు ఇలా చేశారు, నా డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేయండి. అసలు చాలా చాలా హడావిడి చేశాడు. మామూలు హడావిడి కాదు. ఎలాంటి హడావిడి అంటే ఆయన్నేదో చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసి బలవంతంగా థియేటర్కి తీసుకెళ్ళి అతని జేబులో ఉన్న డబ్బులు తీసుకునే విధంగా మాట్లాడి ఒక వీడియో అయితే చేశాడు. సో ఆ వీడియో చాలా ఎక్కువ మంది చూశారు, 1,00,000 మంది అంతమంది చూశారు. ఓకే, అంత అయిపోయింది. కానీ ఆ సినిమా బాగాలేదని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొన్ని వీడియోలు చేసి భజన సింగ్ అంట ఒక వీడియో చేశాడు భయ్య. నిజంగా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు చూస్తుంటే వీళ్ళు ఏం మాట్లాడతారంటే, ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తే తెలుగు సినిమాలు అంట స్థాయి తగ్గిపోద్దట. అసలు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో తెలుగు సినిమాల స్థాయిని తగ్గించేది ఏముందో నాకు అర్థం కాలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో భారత మాతకి జై, ఒక డెమోక్రటిక్ చేంజెస్ వస్తున్నాయి, అసలు ఏం జరుగుతుందో కొద్దిగా ఆలోచించండి, మన సరిహద్దు ప్రాంతాల్లో బయట వాళ్ళు ఎవరో వచ్చి మన ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇలా దొబ్బేస్తున్నారు అని కొన్ని డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో అవేటి వీడు మాట్లాడడం. వీడికి ఏంటంటే ఒక సినిమాని నెగిటివ్ చేస్తే నెగిటివ్గా మాట్లాడుతున్నాయి కదా ఈ రోజుల్లో ఎక్కువ వ్యూస్ వచ్చేది. సో ఇది మరీ దారుణంగా, పోనీ వీడు ఏదైనా మంచి రివ్యూలు చేస్తాడు, సినిమాలు ఇంకా బాగా మాట్లాడుతాడంటే, మొన్న కూడా ఒక అబ్బాయి అంటున్నాడు ఓజీ సినిమాకి బాగానే ఇచ్చాడు కదన్న రివ్యూ అంటే. ఓజీ సినిమాకి బాగానే ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటంటే భయ్య, ఓజీ సినిమాకి బాగానే ఇచ్చాడు, సో దీనికి అంటే ఇది బాగాలేదని చెప్పాడు అంటే ఆడు చెప్పింది కరెక్టే అని కాదు. ఓజీ సినిమా చూసినప్పుడు ఆడి మైండ్ ఎలా ఉందో, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసినప్పుడు ఆడి మైండ్ ఎలా ఉందో, దీనికి ముఖ్యమైన ఎగ్జాంపుల్ ఏంటంటే అన్న, ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఎలా మాట్లాడుతున్నారంటే, సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఆ రేంజ్లో నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు, అంత నెగిటివిటీ ఉన్న సినిమా ఏం కాదే, బాగానే ఉంది సినిమా అనే రీతిలో మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు కేవలం నెగిటివిటీనే నమ్ముకున్నారు ఈ రివ్యూలు చెప్పే వాళ్ళందరూ కూడా. అసలు రివ్యూ చెప్పే విధానమే వాళ్ళది కాదు. రివ్యూ చెప్తున్నారా, సినిమాని డైరెక్టర్ని హీరోని క్రిటిసైజ్ చేస్తున్నారా? ఇంకా క్లియర్గా చెప్పాలంటే వీడు ఓకే ఆ భయ్య ఒక్కొక్క రివ్యూ చేసుకున్నాడు, సినిమా బాగాలేదని ఓకే, మళ్ళీ రివర్స్ ఇంకొక 2-3 వీడియోలు చేసి ఇంకొక వీడియో చేసి భజన సింగ్ అని చెప్పి ఇంకొన్ని ఎవనో పెట్టుకొని ఆడెవడో క్యాబ్ పెట్టుకొని ఏదో మాట్లాడుతూ, అంత అవసరమా? ఇలా మాట్లాడితే నీకేం తెలుసు, వాళ్ళు ఎప్పటి నుంచో రివ్యూలు చేస్తున్నారు. ఇదే మనోడే దుల్కర్ సల్మాన్ గారి సినిమా, చాలామందికి ఆ సినిమా రిలీజ్ అయింది అనే విషయం కూడా తెలియదు. కాంతా అనే సినిమా, ఆ సినిమాకి మనోడు ఇచ్చిన ఎలివేషన్స్ చూస్తే నీకు నిజంగా మెంటల్ వచ్చింది. దిస్ ఈ సినిమా అంటే ఎలా తీయాలి, అది ఇది ఎలాంటి ఎలివేషన్ ఇచ్చారంటే, ఆడి నిజంగా రివ్యూ సినిమా బాగుందేమో అని చెప్పి ఆడి రివ్యూ చూసి ఆ సినిమాకి వెళ్ళిన తర్వాత నేను పడిన కష్టం అంతే ఎంత కాదు. అదొక రాడ్ సినిమా. దుల్కర్ సల్మాన్ గారి కెరియర్లోనే ది బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిన సినిమా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మలయాళంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిన సినిమా. ఆ సినిమా కథ కింద ఏ తొక్క ఉండదు. ఇది ఇలాంటి వ్యక్తి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బాగాలేదు అన్నాడు, ఓకే పర్లేదు, వాడు ఒపీనియన్ చెప్పుకుని, కానీ మళ్ళీ కావాలని పని కట్టుకొని ఇంకా వీడియోల మీద వీడియోలు చేయడం అవసరం? ఒకటి గుర్తుపెట్టుకుని భయ్య, ఒక సినిమాని బతికించాలనుకుంటే ఆ సినిమా గురించి పాజిటివ్గా మాట్లాడండి, 2-3 వీడియోలు, 10, 20, 30 వీడియోలు చేయండి. కానీ ఆల్రెడీ మీరే బాగలేదన్న చెప్తున్నా కదా, మీరే బాగలేదన్న సినిమాకి మళ్ళీ వీడియోలు చేయాల్సిన అవసరం ఏంటి? అంటే ఇది కేవలం ఫ్యాన్స్ని గెలకాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి యాంటీగా మాట్లాడితే వేరే ఫ్యాన్స్ ఏమో వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమా రిలీజ్ అయింది, సో మహేష్ బాబు సినిమా రిలీజ్ అయినప్పుడు మనం యాంటీ చేసాం అంటే నెగిటివ్ చేసాం అనుకో, వేరే హీరోస్ అంటే ఇప్పుడు మహేష్ బాబు గారికి ఆపోజిట్ ఎవరైతే ఫ్యాన్ ఉంటారో వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు. ఆ టైప్లోనే వీళ్ళు రివ్యూలు చెప్తున్నారు తప్ప ఎవ్వడికి కూడా మినిమం నాలెడ్జ్ లేదు సినిమాల మీద. ఏం మాట్లాడుతున్నాడు ఆడు? అసలు సినిమా చూసాడా? సినిమా టైటిల్ కార్డ్ నుంచి అసలు సినిమా చూడకుండానే ఆల్రెడీ డ్రాఫ్ట్స్లో కొన్ని పెట్టేసుకుంటున్నారు. ఈ సినిమాకి మనం ఈ విధంగా మాట్లాడాలి, ఈ సినిమా గురించి ఇది రాయాలి అని చెప్పి పెట్టేసుకొని జస్ట్ థియేటర్ నుండి బయటకు వచ్చిన కొన్ని క్షణాల్లోనే రివ్యూలు ఎలా పెడుతున్నారు ఈ రివ్యూలు రాసిన వాళ్ళు. సినిమా చూస్తున్నాడే ఈ టైప్ చేస్తున్నాడా? సినిమా చూస్తున్నప్పుడు టైప్ చేస్తున్నప్పుడు సినిమా చూస్తే నువ్వు ఇంకా సినిమాలు ఇంకేం ఇన్వాల్వ్ అవుతారా? నిజంగా టు బీ ఫ్రాంక్ భయ్య, ఇలాంటి వాళ్ళు మనం మోస్తున్నామా అనే ఫీలింగ్ వస్తుంది. అవసరమా చెప్పండి?
ఒక సినిమాని ఎంత దారుణంగా అసలు ఇప్పటివరకు కూడా ఎలాంటి ఆ తెలుగు సినిమాల్లో ఫ్లాప్ సినిమా రావాలన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు ఒక్కొక్కడైతే. అరే బాబు! ఒక 8 నెలల కాలంలో ఒక స్పాన్ ఆఫ్ 8 మంత్స్‌లో 3 సినిమాలు రిలీజ్ చేసిన స్టార్ హీరో ఎవడైనా ఉన్నాడా? అందులో 'హరిహర వీరమల్లు' అనే సినిమా డిజాస్టర్. 'ఓజీ' అనే సినిమా అబోవ్ యావరేజ్. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమా ఎప్పుడో 6 ఏళ్ల క్రితం అనౌన్స్ చేసేసిన సినిమా. కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కంప్లీట్ చేసి ఇచ్చేటి అదేదో చుట్టేసిన సినిమా కూడా కాదు. ఒక్క సీన్ అయినా సరే ఒక ట్రోల్ స్టఫ్ ఉన్న సీన్ ఉందా 'ఉస్తాద్ భగత్ సింగ్‌లో'? ఇదే స్టార్ హీరోల సినిమాలు మరి అదే అంటారు కదా! ఎక్కువ సినిమాలు చేస్తేనే కదరా ఇండస్ట్రీ బావుంటది. మరి వేరే స్టార్ హీరోలు ఎందుకు ఇలా చేయట్లేదు? 3 సినిమాలు ఎందుకు రిలీజ్ చేయట్లేదు? అది అప్పుడు మాట్లాడ్డు. ఏమనంటే ఇంకా భజన చేయడం ఏంటి? ఇది చేయడం ఏంటి? భజన ఏంటి భజన? మరి నువ్వేం చేత్తన్నావు? ఓ మలయాళం సినిమాలకి, హిందీ సినిమాలకి తెగ భజన చేస్తుంటావు కదా! అక్కడేముంది? ఇప్పుడు ఇదే 'సంబాల' అనే సినిమా ఏ మలయాళమోడో, తమిళోడో తీస్తే లేదా హిందీలోనే తీస్తే మీరు ఎంతలో మోసేవారు? కానీ అలాంటి 'సంబాల' సినిమాలలో కూడా అంత తక్కువ బడ్జెట్‌తో తీసిన అలాంటి సినిమాలో కూడా బొక్కలెత్తితే మీరు రివ్యూలు ఇచ్చేవాళ్ళు. అంటే సోషల్ మీడియా ఒక ట్రెండ్ నడుస్తుంది. సో, దాన్ని మనం ఫాలో అవుతూ మాట్లాడాలి తప్ప దానికి అగెనిస్ట్‌గా మాట్లాడకూడదు. అంతేగాని ఇక్కడ ఎవడి ఒపీనియన్ ఆడు చెప్పడం మానేస్తున్నాడు. నిజంగా అన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమా చాలామంది "అన్న సినిమా చూసావా?" అంటే లేదురా అసలు సినిమా బాలేదంట కదా! రివ్యూస్ ఏం బాలేవు అసల చాలా దారుణంగా ఉందంట కదా! కానీ తర్వాత సినిమా చూసొచ్చిన తర్వాత "అరే తమ్ముడు బానే ఉందిరా సినిమా మరీ అంతలా తీసి అంత దారుణంగా మాట్లాడుతున్నారేంట్రా?" ఇదే టాక్ నడుస్తుంది ఆఫ్‌లైన్‌లో. ఇంత దారుణంగా 'మ్యాన్ ఆఫ్ ఫిక్షన్' గురించి అబ్బాయి గురించి ఆ కుర్రోడు గురించి మాట్లాడడానికి కారణం ఏంటంటే భయ్యా, మరీ చెప్తున్నా కదా! మీరేదో పెద్ద తోపుల్లాగా, మీరేదో తురుముల్లాగా అస్సలు నిజంగా మీరు ఎంత దరిద్రంగా తయారవుతున్నారంటే, ఒక సినిమాని ఒక రివ్యూలు చేసేటప్పుడు ఒక 'భరద్వాజ్ రంగరాజన్' అలాంటి వాళ్ళు ఉంటారు. ఒక రివ్యూలు చెప్తుంటారు. ప్రతీదీ కూడా ఒక కెమెరా యాక్సెప్షన్ ఒక కెమెరా ఎలా ఉంది? ఒక్కొక్క సీన్‌లో లైటింగ్ ఎలాగుంది? ఏంటి థీమ్? ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మీలాగా కళ్ళు మూసుకుపోయి ఏది పడితే అది మాట్లాడి, పర్సనల్‌గా మాట్లాడి ఆడసలు డైరెక్టరేనా? ఈడసలు హీరోయేనా? అదేంటి అలా ఉంది? ఏంటది? కొన్ని రోజులు నాకు తెలిసి ఈళ్ళు ఎలా తయారవుతారంటే అసలు ఇది సినిమాకి టైటిల్స్ ఎందుకేయాలి? కొత్తగా ఏదో ఒకటి ఆలోచించవచ్చు కదా! టైటిల్సే తీసేయవచ్చు కదా! సినిమాలో హీరో ఎందుకుండాలి? హీరోయిన్ కూడా ఇంక రకరకాలుగా ఈళ్ళు నచ్చింది రుద్దేస్తారు. ఒక డైరెక్టర్ అనేవాడికి ఒక విజన్ ఉంటది. ఓకే. 'హరీష్ శంకర్' అనేవాడు సినిమాలో కథ లేదు, ఇది లేదు. ఓన్లీ కేవలం ఫ్యాన్ స్టఫ్ మాత్రమే తీశాడు. ఓకే. తీసేసాడు. దాని గురించి వీడియో చేసావు. అది నీకు నచ్చలేదు. ఓకే. అయిపోయింది. కానీ పని కట్టుకొని మళ్ళీ గెలకాలు, కావాలని ఎటకారాలు చేయడాలు ఇవి ఫ్లాపులు, హిట్స్ ఇవన్నీ తెలుగు సినిమాకి చూడలేనురా బాబు అసల. తెలుగు సినిమా స్థాయి గురించి మాట్లాడేస్తున్నారు. ఇలాగైతే తెలుగు సినిమా ఇంకెక్కడ ఎదుగుతాడు. ఒరేయ్ తెలుగు సినిమా అంటే తెలుగు నుంచి ఒక పెద్ద ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే, ఒక తెలుగు సూపర్ స్టార్ నుంచి ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఇండియా మొత్తం ఎలా వెయిట్ చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు ఒక 'పెద్ది' అయినా, ఒక 'అల్లు అర్జున్' గారి సినిమా అయినా, ఒక 'వారణాసి' సినిమా అయినా, నెక్స్ట్ ఒక 'డ్రాగన్' సినిమా అయినా, నెక్స్ట్ ఇంకా 'ప్రభాస్' గారి లైనప్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాని షేక్ చేసి పారదొబ్బే సినిమాలు. అలాంటి మీరు తెలుగు వాళ్ళకి చెప్తున్నారు సినిమాలు ఎలా తీయాలని. తెలుగు సినిమా స్థాయి పెరగాలట. ముందు మీ బుర్రలు పెంచుకోండి. ఒరేయ్ బాబు! మీరు సినిమా రివ్యూ ఇవ్వండి. కానీ సినిమాని చంపేవద్దు.